మందసా మండలం హరిపురం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కార్యాలయంలో జరుగుతున్నటువంటి పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ అధ్యక్షులు కార్యదర్శి మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి పట్టినటువంటి ఒక గ్రహణం, ఒక పీడకల ఈ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగినటువంటి పాపాలు పండి ఈరోజు అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అందులో భాగమే మందసా మండలం నల్లబొట్లూరు కొండ ఆక్రమణ. అంటే అసలు కొండనే మాయం చేసినటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి సృష్టించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు. అయితే ఈ రాష్ట్రంలో కొండలు, మైనింగ్, ఇసుక, మద్యం, అటవీ సంపద కాదేది మరి ఆక్రమణకి అనర్హమైనటువంటి రీతిలో వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాల్లో, వాళ్ళు చేసినటువంటి దురాక్రమంలో భాగమే ఈరోజు ఇక్కడ నల్లబొట్లూరు కొండలో మనం ప్రభుత్వం వెలికి తీసినటువంటి ఇక్కడ దిగ్భ్రాంతికరమైనటువంటి వివరాలు ఇక్కడ పత్రిక కూడా విడుదల చేస్తున్నాం. ఈ నల్లబొట్లూరు కొండ అంటే పచ్చనైనటువంటి ఉద్యానంలో కొండలు, వన్యప్రాణులు అన్నీ తిరిగినటువంటి చక్కని ఆహ్లాదకరమైనటువంటి కొండల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు అసలు ప్రభుత్వ ఆస్తిని కాపాడవలసినటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి ఆ బాడపల్లికి ఉన్నటువంటి సర్పంచ్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ కానీ, మరి అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి మంత్రి గారు అప్పలరాజు గారు కానీ, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసినటువంటి బాధ్యత వాళ్ళు మైరచి ప్రజలను భయభ్రాంతులు చేసి, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల మీద కూడా దాడులు చేసి, వాళ్ళకు ఉన్నటువంటి పట్టాలను మరి ఆక్రమించుకొని తీసుకొని ఆ కొండనంతా కూడా దొరికినటువంటి పరిస్థితి ప్రపంచమంతా చూసింది. అయితే ఇక్కడ మైనింగ్ తాలూకాగా మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ తాలూకా మరి ఆమోదం లేకుండా వాళ్ళు చేసుకున్నటువంటి ఈ దురాక్రమంలో ఆ రోజు ప్రతిపక్ష నాయకురాలుగా మరి ప్రజల ఆస్తుల్ని కాపాడి ప్రజాస్వామ్యం తరపున వాచ్ డాగ్ గా వ్యవహరించాల్సినటువంటి మా నాయకురాలు శిరీషమ్మ గారు పలుసార్లు ఆ కొండ దగ్గరికి వెళ్లి ఆ వాస్తవాన్ని ప్రజల్ని చూపించాలన్నటువంటి పరిస్థితిలో ప్రతిపక్ష నాయకురాలుగా వెళ్తే, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు గుండాలను రెచ్చగొట్టి మా మీద ఉసిగలిపి మరి తీవ్ర భయాందోళనమైనటువంటి పరిస్థితి సృష్టించారు. అయితే కాలమంతా ఒకేలా ఉండదు, రోజులన్నీ మీవే కావని ఆ రోజే మేము హెచ్చరించడం జరిగింది. దీని మీద మీరు ఇచ్చిన దానికి మీరు వెంటనే మేము తగు చర్య తీసుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా మీకు కక్కిస్తామన్నటువంటి నినాదంతో మన గౌరవ శాసనసభ్యురాలు శిరీషమ్మ గారు ఆ రోజు అక్కడ ప్రజెంట్ జరిగింది. దాని భాగమే ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటిది. మైనింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కలిసి ఎంక్వైరీ చేసి అప్పుడున్నటువంటి సర్పంచ్ ఆయన